హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనకి వాళ్ళు రిలీజ్ చేసిన గైడ్లైన్ పీడిఎఫ్లో 30 క్వశ్చన్స్ అని చెప్పారు కదా, కానీ టోటల్గా 40 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తున్నాయి. 45 మినిట్స్లో మనం 40 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. సో ఆ ఎగ్జామ్కి ఏ క్వశ్చన్స్ అడిగారు, సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి రీజనింగ్కి సంబంధించి ఏ టైప్ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి, వాటిని కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. అంతా మ్యాథమెటికల్ ఫార్మాట్లో ఉంటాయి కాబట్టి క్వాంటికి రీజనింగ్కి సంబంధించి మనం పేపర్ యూజ్ చేయొచ్చా చేయకూడదు. సో చాలామందికి చాలా కష్టం పేపర్ యూజ్ చేయకుండా ఆన్సర్ చేయాలంటే, కానీ అక్కడ పాసిబిలిటీ కుదురుతుందా కుదరట్లేదా. మళ్ళీ మెయిల్ అసలు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా ఒక అప్డేట్. వాళ్ళేం కంగారు పడ అవసరం లేదు, వీడియో చివరి వరకు చూడండి. మెయిల్ రాని వాళ్ళ గురించి కూడా అప్డేట్ ఉంది. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, రీజనింగ్కి ఆప్టిట్యూడ్కి సంబంధించి వచ్చిన క్వశ్చన్స్లోని టాపిక్స్ ఒకసారి చూస్తే, నెంబర్ సిస్టంలో నుండి 3 క్వశ్చన్స్ అనేది అయితే ఎక్కువగా వస్తున్నాయంట. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కొంచెం మీడియం రేంజ్లోనే అడుగుతున్నాడు. మరీ అంత ఈజీగా కాదు, మరీ అంతగా హార్డ్గా కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చేయగలం. తర్వాత పర్సంటేజెస్ ఎక్కువగా అడుగుతున్నాడు. తర్వాత ట్రైన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండెంట్ ఇంట్రెస్ట్, తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో ఈ 6 టాపిక్స్ నుండి ఎక్కువగా వస్తున్నాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే, డిగ్రీ చదివిన వాళ్ళకి ఒకలా వస్తుంది, బీటెక్ చదివిన వాళ్ళకి ఒకలా వస్తుంది పేపరు. ఆప్టిట్యూడ్కి సంబంధించి ఈ టాపిక్స్తో పాటు ఇంకా హెచ్సిఎఫ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా చూడండి. రీజనింగ్లో వచ్చేసి ఏంటంటే, సో నెంబర్ ఎనాలజీ అండ్ ఆల్ఫాబెటికల్ ఎనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ టైప్లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చినాయి. సో మోస్ట్ ఎక్కువగా రిపీట్ అయినాయి ఒక 6-7 అయితే మన డొమైన్ నుండే వస్తున్నాయి. అండ్ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ గురించి మన ఛానల్లో 2 షార్ట్స్ అనేవి అప్లోడ్ చేశాను, కంప్యూటర్కి సంబంధించి బిట్స్, అవి చూడండి. అండ్ ఇంగ్లీష్కి సైక్రోమెట్రిక్ సంబంధించి కూడా 2 వీడియోస్ చేసి ఛానల్లో పెట్టాను. సో వాటిని కూడా ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ టెస్ట్లో మనం పెన్ను పేపర్ యూజ్ చేయొచ్చా అంటే, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు వెబ్ క్యామ్ వైపు మనం చూస్తూ ఉండాలి. సో పెన్ను పేపర్ యూజ్ చేసినప్పుడు మనం తల కిందకి దించుతాం కదా, అలా దించుతుంటే కొంతమందికి డిస్కనెక్ట్ అయిపోతుందంట. సో డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ రీషెడ్యూల్ అవుతుందంట. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదంట. సో మోస్ట్ ప్రాబబుల్లీ పెన్ను పేపర్ లేకుండా చూడండి. పెన్ను పేపర్ అయితే యూజ్ చేయొచ్చంట, కానీ యూజ్ చేసేటప్పుడు మనం తల అటు ఇటు తిప్పినా కానీ ఎగ్జామ్ డిస్కంటిన్యూ అవుతుందంట. దాన్ని మైండ్లో పెట్టుకొని యూజ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్గా, అసలు చాలామంది అప్లై చేశారు కదా, కానీ చాలామందికి మెయిల్స్ అనేవి రాలేదు. వాళ్ళ గురించి సచివాలయంలో అడిగితే ఏమన్నారంటే, సో ఈ డిసెంబర్ 6తోనే ఈ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోవట్లేదు, తర్వాత ఇంకో షెడ్యూల్ అనేది అయితే ఉంది, అది ఇంకా వస్తుంది. మెయిల్ రాని వాళ్ళు అయితే ఏం కంగారు పడవసరం లేదు. 10th చదివిన వాళ్ళకి కూడా ఎగ్జామ్ అనేది ప్రభుత్వం అనేది కండక్ట్ చేస్తుంది. సో దాని గురించి టెన్షన్ పడవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ డిగ్రీ, పీజీ, బీటెక్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్స్కి మాత్రం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళలో కూడా చాలామందికి మెయిల్ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంగారు పడవసరం లేదు. ప్రతి ఒక్కరికి కొంతమందికి అందరికీ ఒకేసారి పెట్టడం అనేది అయితే పాసిబుల్ కాదు కదా. సో కొంతమందిని ఇలా స్క్రీన్ చేసేసి తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో వేరే మెంబర్స్కి అలా అవకాశం కల్పించడానికైతే సో ఇలా ప్లాన్ చేశారనమాట. సో తర్వాత స్లాట్లోనైనా కానీ అందరికీ మెయిల్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దాని గురించి ఎవరు కంగారు పడొద్దని అప్డేట్ అయితే ఇచ్చారు. సచివాలయంలో అడిగితే చెప్పారు ఈ అప్డేట్ గురించి అయితే. మీకు ఇంకెవరికైనా డౌట్ ఉందంటే సచివాలయంలోకి వెళ్ళి వాళ్ళని అడగండి, కొంచెం మంచిగా మాట్లాడండి. వాళ్ళు ఈ టెన్షన్లో ఉంటారు కాబట్టి సరిగ్గా ఆన్సర్ చేయరు. మీరు మంచిగా మాట్లాడి, అక్క అన్నయ్య అనుకుంటే మాట్లాడి మంచిగా అడిగితే వాళ్ళే స్లోగా చెప్తున్నారు. సో అవసరం ఉంది కాబట్టి మనం కొంచెం తగ్గి వెళ్ళి అడిగితే మనం పోయేది ఏమి ఉండదు కాబట్టి, రాని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వెళ్ళి కనుక్కోండి. అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్కి సంబంధించి వీడియో కూడా చేసి పెట్టాను, ఎలా మాట్లాడాలి, ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి. ఇంట్రడక్షన్ ఒకటే కాదండి, ఇంట్రడక్షన్తో పాటు మనల్ని వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయాలి. అసలు మనకి ఇంగ్లీష్లో చెప్పలేకపోతున్నాం అనుకుంటే కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్లో కలిపి మాట్లాడండి, ప్రాబ్లం ఏం లేదు. అలానే మొత్తం తెలుగు అయితే మాట్లాడకండి. సో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎలా చెప్పాలి ఎగ్జాంపుల్తో వీడియో చేసి పెట్టాను, అదొకసారి చూడండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.
మీరు ఇంత సపోర్ట్ అందిస్తే మాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మేము సచివాలయంకి వెళ్ళి కనుక్కొని వచ్చి అప్డేట్ ఇస్తున్నాను. సో కాబట్టి కొంచెమైనా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.